సాంకేతిక పరిజ్ఞానం మనకు ఎంతగా ఉపయోగపడుతుందో దుర్వినియోగం అయితే అంతే నష్టం కలిగిస్తుంది. ఇప్పుడు తాజాగా వచ్చిన వివాదం కూడా ఇలాంటి ఆందోళనలకు కారణమవుతోంది. మన దేశంలో రోజురోజుకు పెరుగుతోన్న సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. తాజాగా సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తీసుకొచ్చిందే సంచార్ సాథీ యాప్. కొత్తగా విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని టెలికాం మంత్రిత్వ శాఖ అన్ని మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం 90 రోజులు గడువు విధించింది. ఆ తర్వాత నుంచి తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ ఫ్రీ ఇన్స్టాల్ చేయాల్సిందేనని ఆదేశాల్లో పేర్కొంది. దీని ప్రకారం మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ చూడగానే కనిపించేలా ఉపయోగించుకునే విధంగా ఉండాలి. దాన్ని డిజేబుల్ చేయకూడదు, పరిమితుల్లాంటివేవీ ఉండకూడదు. ఇంతకీ ఈ సంచార్ సాథీ యాప్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది తెలుసుకుందామా? కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో సంచార్ సాథీ యాప్ను కేంద్రం విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంది. హిందీ, తెలుగుతో పాటు 21 ఇతర ప్రాంతీయ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఇది దేశవ్యాప్తంగా దాదాపు అన్ని మొబైల్ కంపెనీల కస్టమర్లకు అందుబాటులో ఉంది. మొబైల్ వినియోగదారుల భద్రత, మోసాలు అరికట్టడం కోసం తీసుకొచ్చిన సంచార్ సాథీ యాప్లో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్ను మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోన్ ఐఎంఈఐ నంబరు కేంద్రీకృత డేటాబేస్ సిఈఐఆర్తో అనుసంధానమవుతుంది. చట్టబద్ధంగా తీసుకున్న ప్రతి మొబైల్ వివరాలు సిఈఐఆర్తో రికార్డ్ అయి ఉంటాయి. దీంతో ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా ఈ యాప్ ద్వారా బ్లాక్ చేసేలా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఆ తర్వాత సంబంధిత మొబైల్ ఐఎంఈఐ ఎక్కడా పనిచేయకుండా అన్ని నెట్వర్క్లను సిఈఐఆర్ అలర్ట్ చేస్తుంది. దాంతో సిమ్ మార్చినా ఫోన్తో ఉపయోగం లేకుండా పోతుంది. స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు వాలెట్, వర్క్ స్టేషన్, వ్యక్తిగత అసిస్టెంట్లలా మారాయి. బ్యాంకింగ్, ఆరోగ్య సమాచారం, వ్యక్తిగత ఫోటోలు ఇవన్నీ ఒకే పరికరంలో ఉండడం వల్ల సైబర్ దాడులు మరింత ప్రమాదకరంగా మారాయి. ఒకవేళ మీకు అనుమానిత కాల్స్ లేదా మెసేజ్లు వచ్చినప్పుడు కాల్ లాగ్ నుంచే నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చు. అంతేకాదు, మీ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీ పేరు మీద అనధికారికంగా ఏవైనా నంబర్లు ఉంటే ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మొబైల్ చోరీకి గురైన, పొరపాటున పారేసుకున్న బ్లాక్ చేసే సదుపాయం ఇందులో ఉంది. మొబైల్ ఫోన్ ప్రామాణికతను కూడా సంచార్ సాథీ యాప్ సాయంతో గుర్తించొచ్చు. ఇందుకోసం ఐఎంఈఐ నంబర్తో సాయంతో గుర్తిస్తుంది. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అటు ఐఎంఈఐ నంబర్ను ట్యాంపరింగ్ చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల రూపాయల వరకు జరిమానా, 2 శిక్షలు విధించేలా టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023ను కేంద్రం రూపొందించింది. అయితే సంచార్ సాథీ యాప్ విషయంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ యాప్ను డిలీట్ చేయలేని విధంగా తప్పనిసరి చేయడం అంటే గోప్యత హక్కులను ఉల్లంఘించడమేనని పలువురు భావిస్తున్నారు.